గాంధీ భవన్ గడప తొక్కింది సిద్దిపేట కాంగ్రెస్ పంచాయతీ. విమర్శలు ఆరోపణలతోనే ఆగకుండా వ్యక్తిగత దాడుల దాకా వెళ్లిన నాయకులు గాంధీ భవన్ మెట్లెక్కారు. ఫిర్యాదులు తీసుకున్న క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మందలింపులతోనే సరిపెడుతుందా లేకపోతే పార్టీ హైకమాండ్ యాక్షన్ తీసుకుంటుందా? శ్రీముఖాలు అందుకున్న నాయకులు ఆరోపణలు చేస్తున్న నాయకులకు కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇస్తుందా? సిద్దిపేట కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకుల పంచాయతీ ముదిరి పాకాన పడింది. డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణపై వచ్చిన ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ఫిర్యాదులపై చర్చించిన సభ్యులు నేతలు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ మధ్య గొడవ చోటు చేసుకుంది. తనను కులం పేరుతో నర్సారెడ్డి దూషించాడని విజయ్ కుమార్ అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో పాటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సభ్యులు నర్సారెడ్డిని గాంధీ భవన్కు పిలిపించి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణకు నియోజకవర్గానికి చెందిన ఇతర నాయకులకు మధ్య పొసగడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు సీనియర్లు సహకరించకపోగా వ్యతిరేకంగా పనిచేశారని హరికృష్ణ ఆరోపిస్తున్నారు. టికెట్ తీసుకుని కేవలం ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి వచ్చి తమపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఇతర నాయకులు ఆరోపిస్తున్నారు. హరికృష్ణకు పార్టీ నాయకులకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో హరికృష్ణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 10 మంది నాయకులు టీపీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ హరికృష్ణకు సైతం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఓ ఇద్దరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఓ దళితునితో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 30,000 ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికల సమయానికి 60,000 ఓట్లు వచ్చాయని, పార్టీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని, తన ఎదుగుదలని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని నర్సారెడ్డి ఆరోపిస్తున్నారు. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు నర్సారెడ్డి సిద్ధమవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉంది. ఓ మెట్టు ఎక్కితే 2 మెట్లు దిగినట్లే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన నాయకులు వీధి పోరాటాలకు దిగారు. నాయకుల గల్లీ గొడవలు గాంధీ భవన్కు చేరుకున్నాయి. కీచులాటలకు కళ్లెం వేసి పార్టీ బలపడేలా మార్గనిర్దేశం చేయాలని క్యాడర్ కోరుకుంటోంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్కు కనీసం గౌరవం దక్కేలా లేదంటున్నారు కార్యకర్తలు.